కాపరి గర్జన ప్రేక్షకులందరికీ ఆహ్వానం. వ్యూవర్స్, ఈరోజు మనకు ఒక మంచి వాక్య సందేశాన్ని విందాం. దైవజనులు క్రీస్తు పాద సేవకులు విక్టర్ రాంపోగ్ గారు ఆ వాక్య సందేశాన్ని అందిస్తారు. శ్రద్ధగా విందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు నామంలో మీకు శుభములు తెలుపుతూ ఉన్నాను. కొంతకాలం కిందట నేను ఒక బస్సులో ప్రయాణం చేస్తూ ఉన్నాను. నా ప్రక్కలో ఒక క్రైస్తవుడు కూర్చున్నాడు. కొంచెం దూరం పోయినాక ఆయన తన బ్యాగ్ తీసి అందులో నుండి నాకు ఒక పత్రిక ఇచ్చినాడు. ఆ పత్రికను నేను తీసుకొని థ్యాంక్స్ చెప్పి చదువుతూ ఉన్నాను. సార్, అందులో ఏముందో నీకు అర్థమైందా అని అడిగినాడు. అయ్యా, చదువుతూ ఉన్నాను, అర్థమవుతూ ఉంది అన్నాను. చూడండి, మీకు ఎటువంటి సమస్యలున్నా, ఆర్థిక ఇబ్బందులున్నా, అనారోగ్య పరిస్థితులు ఉన్నా, కుటుంబ సమస్యలున్నా, ఎలాంటి సమస్యలున్నా కూడా మీరు యేసుప్రభును నమ్ముకోండి, అన్నీ పోతాయి సార్. అదే అందులో వ్రాయబడి ఉంది. ఇంతకు మీరు ఎప్పుడైనా యేసుప్రభుని గురించి విన్నారా అని అడిగాడు. నేను అన్నాను, అవునయ్యా విన్నాను, నేను కూడా ఒక క్రైస్తవుని. ఓ, మీరు క్రైస్తవులా సార్? ఎక్కడ? పలానా దగ్గర. ఎక్కడ? ఈ సంఘంలో పనిచేస్తాను. ఓ, అలాగా సార్. మీరు టీవీ చూస్తుంటారా? అవును, చూస్తుంటాం. నాకు అందులో వాక్యం చెప్పే ఒక వ్యక్తి అంటే చాలా మంట సార్. ఆయన రూపం కొంచెం నీలాగా కనిపిస్తుంది, కానీ ఆయన అంటే నాకు బహుమంట అన్నాడు. అవునా బ్రదర్? అవునా, నిజమేనా? ఎవరు ఆయన? నీకు తెలుసా ఆయన పేరేంటో? విక్టర్ రాంపోగ్ గారు అన్నాడు. ఎందుకయ్యా ఆయన అంటే నీకు అంతమంట అంటే? ఎప్పుడు టీవీలో తప్పుడు బోధకులను గురించి చెప్తూ ఉంటాడు, వారిని ఖండిస్తూ ఉంటాడు, వారికి బుద్ధి చెప్తూ ఉంటాడు. అది నాకు ఇష్టం లేదండి అన్నాడు. మా గమ్యం రానే వచ్చింది. నేను బస్ దిగాను, ముందున్న హోటల్లోకి వెళ్ళాను బ్రేక్ఫాస్ట్ చేద్దామని. వెళ్ళేటప్పుడు నేను దిగి నా పర్సులో నుండి నా విజిటింగ్ కార్డ్ ఆయనకి ఇచ్చినాను. అందులో నా పేరు, అడ్రస్ అన్నీ ఉన్నాయ్యా, నీకు ఎప్పుడైనా అవసరం ఉండి ఫ్రీగా ఉంటే ఫోన్ చేయని చెప్పి అది ఇచ్చినాను. నేను హోటల్లో వెళ్ళి తింటూ ఉన్నాను. కొంతసేపటికి ఈ వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చినాడు. సార్ 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 సార్. ఏమిటయ్యా, ఏమైంది? సార్, నన్ను క్షమించండి సార్, మీరే విక్టర్ రాంపోగ్ గారని తెలియక మిమ్మల్ని ఎన్నెన్నో మాటలు అన్నారు సార్. నాకు మంటలేస్తుంది ఆయన పేరు వింటే అన్నాను సార్, నన్ను క్షమించండి. అయ్యా, క్షమాపణ అడిగి నీ మంట తగ్గించుకోవాల్సిన అవసరం లేదు. నీ మంటను యేసుప్రభు వాక్యంతో ఇంకా కొంచెం ఎక్కువ చేసుకో. ఆ జ్వాల రగిలింపజేసి యేసు ప్రభు కొరకు సరి అయిన వాక్యాన్ని ప్రకటిస్తూ బ్రతుకు వెళ్ళు అని ఆయనకు బ్రేక్ఫాస్ట్ తినిపించి మరి పంపించాను. మనందరి జీవితాల్లో కూడా ఈ మంట రేగే అనుభవాలు ఉంటాయి. కొన్ని సందర్భంలో నాకు కొన్ని విచిత్రమైన ఈమెయిల్స్ వస్తూ ఉంటాయి. అనేక మంది ఎన్నో రకాల సమస్యలను గురించి అడుగుతూ ఉంటారు. కొన్ని అందులో విచిత్రంగా ఉంటాయి. ఈరోజు ఆ విచిత్రమైన ఈమెయిల్లు 2-3 మీతో పంచుకుంటాను. ఒక యవనస్తుడు నాకు ఫేస్బుక్లో పరిచయమై ఒక మెసేజ్ పెట్టాడు. సార్, నాకు ఒక అమ్మాయి అంటే మంట. నేను మళ్ళీ రాశాను, ఎందుకయ్యా నీకు ఆ అమ్మాయి అంటే అంత మంట? సార్, నేను మొట్టమొదటిసారిగా చర్చిలో ఆ అమ్మాయిని చూచి ప్రేమించి ఒక ఉత్తరం రాశాను సార్. రెండవసారి కలిసినప్పుడు దగ్గరికి వెళ్ళి నేను రాసిన ఉత్తరాన్ని గురించి నువ్వు ఏమనుకుంటున్నావు అనగానే చెంపదెబ్బ కొట్టింది సార్. అందుకే నాకు అమ్మాయి అంటే మంట అని మెసేజ్ పెట్టాడు. నేను రిప్లై రాశాను, ఒక సైడు నుండి నీ ప్రేమ పోతే చెంప దెబ్బ తగులక తప్పదు, కానీ ఆ అమ్మాయిని నేను క్షమించలేకపోతున్నాను సార్. ఏ విధంగా క్షమించాలి? క్షమించే పనే ఉంది, క్షమించేది ఏం లేదు, తప్పు నీది.
ఒకవేళ నువ్వు క్షమించాలి అనే బాధ నీలో కలుగుతుంది కదా, వెళ్ళి ఇంకో చెప్ప తిప్పు, ఆ చెంప మీద దెబ్బ ఇంకోటి పీకినప్పుడు నీకు ఆ కోపం పోతుందేమో, ఆ మంట తగ్గుతుందేమో, వెళ్ళు అని చెప్పా. మంట. ఈయన అనుకున్నది ఆ పిల్ల ఒప్పుకోనందుకు వీడికి మంట. ఇంకొక యవనస్తురాలు పనిలో చేరింది. ఆ అమ్మాయి వ్రాసిన కంప్లైంట్ ఏంటంటే, సార్ నా బాస్ ఒక్క నిమిషం కూడా నన్ను రెస్ట్ తీసుకొనియాడు సార్, టూ మచ్గా నాకు పని చెప్తూ ఉంటాడు, అలసిపోయి ఇంటికి వస్తాను, నా బాస్ అంటే నాకు మంట, నేనేం చేయాలి? అమ్మా జీతం తీసుకుంటున్నావా? తీసుకుంటున్నాను సార్. మరి తీసుకుంటే పని చేయి, పని చేయొద్దు అంటే పని విడిచిపెట్టిపోయి ఇంట్లో కూర్చో అని చెప్పిన. మంట. బాస్ అంటే మంట, పని చేయడానికి మంట. ఇంకో స్త్రీ, సార్ నా భర్త అంటే నాకు మంట సార్, మండిపోతుంది సార్. ఎందుకమ్మా నీకు అంత మంట భర్త అంటే? అంటే ఎప్పుడు నాకు ఫ్రీడమ్ ఉండనివ్వడండి, నేను బయటికి వెళ్ళి అటు ఇటు ఫ్రీగా తిరిగి వద్దామంటే నన్ను తిరగనివ్వడండి. అమ్మా ఫ్రీగా తిరగాలి అనుకుంటే పెళ్ళి ఎందుకు చేసుకున్నావు? పెళ్ళి కాకుండానే తిరిగే ఉండాల్సింది. దేవుని వాక్య ప్రకారం నీకు పెళ్ళైన తర్వాత భర్తకు విధేయురాలవై ఉండి భర్తను ప్రేమిస్తూ సంసార బాధ్యతలు స్వీకరించాలి, అది నేర్చుకో అని చెప్పి పంపించాను. చూడండి ఎన్ని రకాల మంటలు. మంట. నీకు ఏదైనా నచ్చపోతే మంట. ఎవడైనా నీవు అనుకున్నది చేయపోతే నీకు మంట. ఎవనిలో అయినా నీకు ఏదైనా నచ్చపోతే వాని మీద మంట. మంట మంట మంట. దేవుని వాక్యంలో కూడా శిష్యులు ఈ మంట అనుభవాన్ని పొందినారు. దయచేసి ఈరోజు నేను మీతో పంచుకోవాలా అనుకుంటున్న అంశము మంట వేస్తుందా లేకపోతే మంటలేస్తుందా, అది నా అంశం. దయచేసి లూకాసు వార్త 24వ అధ్యాయము 32వ వచనాన్ని చూడండి. లూకాసు వార్త 24వ అధ్యాయము 32వ వచనం. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరుచుతున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. శిష్యులు ఇద్దరు ఎమ్మాయు మార్గంన వెళ్తూ ఉన్నారు. వీరు ఎమ్మాయు అనే ప్రాంతానికి వెళ్తూ ఉన్నారు. యెరూషలేము నుండి ఈ ఎమ్మాయు అనే గ్రామము దాదాపు 7 మైళ్ళు లేకపోతే 10-11 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. వారితో పాటు వీరికి తెలియకుండానే మరో వ్యక్తి నడిచి వెళ్తూ ఉన్నాడు. మనందరికీ తెలుసు, ఆయన యేసు ప్రభు. యేసు ప్రభు వారితో వెళ్తున్నాడు అనే సంగతి వీరికి తెలియదు. వారు యేసు ప్రభు వారితో మాట్లాడుతున్నాడు, సంభాషిస్తున్నాడు, సహవాసం చేస్తూ ఉన్నాడు అనే సంగతి వారు గ్రహించలేదు. యేసు ప్రభును వారు గుర్తుపట్టలేదు. కానీ యేసు ప్రభు మాత్రము వారితో వెళ్తూ ఉన్నాడు. ఈ వెళ్తున్న వారికి 2 చాలా మంచి నమ్మకాలు ఉన్నాయి. వీరు కొన్ని విషయాలను బాగా నమ్మినవారు. దయచేసి 19వ వచనం చూడండి. 24వ అధ్యాయము 19వ వచనం. వీరందరూ యేసు ప్రభువుని గురించి, ఆ జరిగిన సంగతులను గురించి, ఆ సిలువ విషయాలను, ఆ సమాధి విషయాలను మాట్లాడుకుంటూ వెళ్తూ ఉన్నారు. యేసు ప్రభు కూడా వారితో కలిసినప్పుడు ఆయనతో కూడా ఆ విషయాలు చర్చిస్తూ ఉన్నారు. యేసు ప్రభును వాళ్ళు అడుగుతారు, నీకు తెలియదా, నీ ఒక్కనివేనా ఈ విషయాలు తెలియంది? అప్పుడు యేసు ప్రభు వాళ్ళని అంటాడు, ఏ విషయాలు అవి? మీకు తెలిసిన విషయాలు నాకు తెలియనివి ఏమిటి చెప్పండి అన్నప్పుడు, అవి ఎవని గురించిన సంగతులు అని అడిగినప్పుడు వాళ్ళు ఏమంటారంటే, నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే, నజరేయుడైన యేసు ప్రభువును గురించిన సంగతులే.
వారు నడుస్తున్నది నజరేయుడైన యేసుతోనే. కానీ నజరేయుడైన యేసుకే నజరేయుడైన యేసును గురించి తెలియదు అని వాళ్ళు ఆయనను ప్రశ్నిస్తూ ఉన్నారు. అయితే వీళ్ళకు తెలిసిన విషయం యేసు ప్రభుకి ఏం చెప్తున్నారంటే, ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలలోను వాక్యములోను శక్తిగల ప్రవక్త అయి ఉన్నాడు. చూడండి ఎంత గొప్ప నమ్మకం. ఈ నడిచి వెళ్తున్న ఈ ఇద్దరు వ్యక్తులు యేసు ప్రభుతో యేసు ప్రభుని గురించి ఏమని చెప్తున్నారంటే, ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలలోను ఆయన జీవించిన జీవితంలోను వాక్యములోను ఆయన బోధించి ఆయన నోటి నుండి వచ్చిన ప్రతి మాటలోను శక్తిగల ప్రవక్త అని నమ్ముతున్న వారు యేసు ప్రభుతో ఆయనను గుర్తించకుండా వెళ్తూ ఉన్నారు ఆయనతో పాటు. తర్వాత వాళ్ళకి ఇంకొక గొప్ప నమ్మకం ఉంది. చూడండి 21వ వచనంలో ఏమంటే, ఇశ్రాయేలును విమోచింపబోవాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటిమి. ఇదిగో 2-3 రోజుల కిందట చనిపోయాడే, సమాధి చేశారే, రాయి మూసారే, ఆ ముద్ర వేశారే, ఆయనే ఇశ్రాయేలీయులను విమోచించువాడు అని కూడా మేము నమ్ముతున్నాం, నిరీక్షిస్తున్నాం. ఈ 2 విషయాలు మాకు నమ్మకం ఉందయ్యా అని చెప్పిన తర్వాత యేసు ప్రభు 25వ వచనంలో అంటాడు కదా, అయినా కూడా ఏమంటాడు, అవివేకులారా అంటాడు. వివేకము లేని వారలారా, జ్ఞానము లేని వారలారా, ఆలోచన లేని వారలారా, తెలివి లేని వారలారా అంటారు. అయ్యో మేము చెప్పింది నిజమే కదా, దేవుని కంటే గొప్పవాడు ఎవడు లేడు, యేసు ప్రభు కంటే గొప్ప ప్రవక్త ఎవడు లేడు, ఇశ్రాయేలును విమోచించువాడు కూడా ఆయనే అని మేము నమ్మినాము, ఆయన కూడా అవివేకులారా అంటున్నాడు. ఎందుకనంటే వాక్యంలో ఉన్న విషయాలు వారు అంత చక్కగా నమ్మిన వాక్యం ప్రకారము నెరవేరిన విషయము యందు వారు నమ్మకం ఉంచలేకపోతూ ఉన్నారు. యేసు ప్రభుని గురించి వారు చెప్తూ స్త్రీలు వెళ్ళి చూసినారు, ఆయన లేడు అంటున్నారు. శిష్యులలో కొందరం వెళ్ళి చూసాము, ఆయన లేడు అని తీర్మానించినాం. కాబట్టి యేసు ప్రభు ఎక్కడ ఉన్నాడు, లేచినాడు అని మాత్రం వీరు అనడం లేదు, ఆయన కనబడలేదు, ఆయనను చూడలేదు అంటున్నారు. కానీ యేసు ప్రభు లేచినాడు పునరుత్థానుడై అనే విశ్వాసము వీళ్ళ లోపల లేకుండి. అంతేకాదు ఏమంటాడు చూడండి, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా, మీరు అవివేకులే కాదు, ప్రవక్తలు చెప్పినారే, ఇదిగో ఈ వాక్యంలో ఉన్న మాటలను నమ్మని మందమతులారా. నమ్మని వారంటే దీన్ని చదివి గ్రహించని వారే కాదు, మీకు నమ్మకమైన వాడు చెప్తే కూడా మీరు నెత్తిలో అర్థం చేసుకోలేని బుద్ధిహీనులు, దద్దమ్మలు అంటున్నాడు. సరే అయిపోయింది. యేసు ప్రభు వారికి ప్రవచనాలలో ప్రవక్తల ద్వారా పలికిన మాటలన్నీ కూడా ఆయనను గురించి వివరిస్తాడు. వివరించిన తర్వాత వారు ఆయనను తీసుకొని వెళ్తారు, వారితో భోజనం చేస్తాడు. చేసిన తర్వాత ఈయనను గుర్తుపడతాడు. గుర్తుపట్టిన తర్వాత యేసు కనబడకుండా పోతాడు. అప్పుడు 31వ వచనంలో జరిగిన విషయం ఏంటంటే, వారు కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. బాగా తిన్న తర్వాత కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. అంతటా ఆయన వారికి అదృశ్యుడాయను, మాయమైపోయాడు. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుతూ లేఖను మనకు బోధపరుచుతున్నప్పుడు మన హృదయము మండుచుండలేదా? వీళ్ళకు మండింది, వీళ్ళకు మండుతుంది, వీళ్ళకు మంట వేస్తుంది, వీళ్ళకు మంటలేస్తుంది. కానీ ప్రియులరా, వీరి మంట వేరే రకం మంట. వీరికి మండుచున్నది వేరే విషయంలో. ఏమిటా మంట?
వీరికి మండింది దేన్ని గురించి? వీరి హృదయములో కాదండి మంట, అక్కడక్కడ లేదు చూడండి. వీరి హృదయంలో మండలేదు, వీరి హృదయమే మండుతుంది. టోటల్గా పూర్తి హృదయమే మంట మండుతూ ఉంది. ఎందుకు తెలుసా? ఎందుకు? దేనిలో? యేసు ప్రభుపై కోపం వచ్చి మండుతుందా? ఇంకా ఏదైనా విషయం జరగలేదని మండుతుందా? ఇంకా వీరు యేసు ప్రభు లేవలేదని విసికి మంట పుట్టిందా? కాదు. దేని విషయం చూడండి. అంతటా ఆయన వారికి అదృశ్యుడాయను. అప్పుడు 32వ వచనం, అప్పుడు ఆయన త్రోవలో మనతో మాటలాడుచు లేఖనములను మనకు బోధపరచుచున్నప్పుడు, లేఖనములను మనకు బోధపరచుచున్నప్పుడు హృదయము మండింది. లేఖనమును బోధపరిచినప్పుడు, క్రీస్తు మాట్లాడుతూ వాక్యమును చెప్పినప్పుడు వారి హృదయము మండింది. సత్యమును బోధించినప్పుడు వారి హృదయము మండింది. అవివేకులారా అన్నప్పుడు వారి హృదయము మండింది. మందమతులారా అన్నప్పుడు వారి హృదయము మండింది. ఎందుకు? వాక్యంలో ఉన్నాయి, నమ్ముతున్నాము అని నోటితో చెప్పినారు 19, 21 వచనాలలో. కానీ యేసుప్రభుని గురించి చెప్పిన మాటలు యేసుప్రభు లేచిన తర్వాత ఆయన లేచినాడు అని నమ్మడానికి సందేహింపజేస్తూ ఉన్నాయి. అందుకే యేసుప్రభు అంటాడు కదా, మీరు ప్రవక్తల మాటలు నమ్ముతున్నామంటున్నారు కానీ మీరు బుద్ధిహీనులు అని వాక్యాన్ని బోధించినప్పుడు వారి హృదయాలు మండినాయి. ఈ దినాలలో నీ హృదయం కూడా మండవచ్చు. రాంప్రభు వాక్యం చెప్తే మీ హృదయాలు మండవచ్చు. ఎందుకు తెలుసా? వాక్యమును ఉన్నది ఉన్నట్టుగా బోధించినప్పుడు అది మంట రేపుతుంది, నీ హృదయాన్ని కాల్చివేస్తుంది, నీ హృదయాన్ని అగ్ని రాజేస్తూ ఉంది. నీ హృదయం మండాలి, నీ హృదయం మండాలి, నీ హృదయం కాలుతూ ఉండాలి, నీ హృదయం రగలాలి. అప్పుడే నీవు క్రీస్తును గుర్తించగలవు, అప్పుడే నీవు క్రీస్తు వాక్యాన్ని తెలుసుకోగలవు. ఎప్పుడైతే నీవు క్రీస్తు వాక్యాన్ని తెలుసుకుంటావో, ఎప్పుడైతే లేఖనాలు తెలుసుకుంటావో, ఎప్పుడైతే నీ హృదయం రగులుకుంటుందో అప్పుడే నీవు క్రీస్తును గుర్తించగలవు. క్రీస్తును నీవు గుర్తించినప్పుడు నీవు ఆయన కొరకు సాక్షిగా నిలబడగలవు. నీకు దేనికోసం మంట? నీ హృదయం దేనికి మండుతుంది? కుళ్ళుతో నిండి మండుతుందా? అసూయతో నిండి మండుతుందా? కోపముతో నిండి మండుతుందా? ద్వేషంతో నిండి మండుతుందా? లేదా పోటీతో నీ హృదయం మండుతుందా? దేనితో నీ హృదయం మండుతుంది? వాక్యము ద్వారా మండాలి, ప్రార్థన ద్వారా మండాలి, క్రీస్తు మాటల ద్వారా మండాలి. అప్పుడే నీవు నేను ఆశీర్వదింపబడిన వారం అవుతాం. నీ హృదయం దేనికోసం మండుతుంది? దేవుడు ఈ వాక్యమును దీవించును గాక. మన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడైన యేసు యొక్క ప్రేమ, కృప, సంతోష, సమాధానాలు క్రీస్తు వాక్యంతో మండుతున్న హృదయాలకు ఇప్పుడు ఎల్లప్పుడూ తోడయుండును గాక. ఆమేన్. మధురమైన పాటలు చూద్దామా? Vision and Mission Ministry. నా ప్రాణ ప్రియుడా, నా యేసు రాజా, నా ఏలినవా
మనసానందమాయెనా నీ స్వరమునే వింటిని ప్రాణం సొమ్మసిల్లెనేసయ్యా నీ ముఖమునే చూచితిని మనసానందమాయెనా నీ ప్రేమను రుచి చూచితే నీ వశమైతినే యేసయ్యా నీ ప్రేమను రుచి చూచితే నీ వశమైతినే యేసయ్యా నా ప్రాణ ప్రియుడా నా యేసు రాజా నా ఏలినవాడా నా స్నేహితుడా నీ చేయినే పట్టుకొని నీతో నడవాలనుంది యేసయ్యా నీ భుజమును నేనానుకొని నీతో బ్రతకాలనుంది యేసయ్యా నీ చేయినే పట్టుకొని నీతో నడవాలనుంది యేసయ్యా నీ భుజమును నేనానుకొని నీతో బ్రతకాలనుంది యేసయ్యా నిన్ను హత్తుకొని నీ ఒడిలోన నిదురించాలని ఉందయ్యా నిన్ను హత్తుకొని నీ ఒడిలోన నిదురించాలని ఉందయ్యా నా ప్రాణ ప్రియుడా నా యేసు రాజా నా ఏలినవాడా నా స్నేహితుడా నా ప్రాణ ప్రియుడా నా యేసు రాజా నా ఏలినవాడా నా స్నేహితుడా నిన్ను చేరాలని నీతో ఉండాలని నిన్ను చేరాలని నీతో ఉండాలని నిన్ను వలచానయ్యా నీవు నా సొంతం నిన్ను వలచానయ్యా యేసయ్యా నీవు నా సొంతం నా ప్రాణ ప్రియుడా నా యేసు రాజా నా ఏలినవాడా నా స్నేహితుడా Dear Jesus, I love you. Ruth. నా సర్వము నా ప్రాణము నిత్యము నిన్నే కోరింది నా ఊపిరి నా జీవము నిన్నే రమ్మని పిలిచింది నా సర్వము నా ప్రాణము నిత్యము నిన్నే కోరింది నా ఊపిరి నా జీవము నిన్నే రమ్మని పిలిచింది I love you Jesus I long for you Lord my soul is always waiting for you Lord come into my life come into the Lord come in and take control of me నా సర్వము నా ప్రాణము నిత్యము నిన్నే కోరింది
ప్రేమతో పిలిచిన నీ పిలుపు మనసును మార్చేసింది, హృదయము కరిగించింది. సిలువలో ప్రేమతో పిలిచిన నీ పిలుపు మనసును మార్చేసింది, హృదయము కరిగించింది. జీవితము నీ వశమే చేసింది, నా జీవితము నీ కోసమే యేసయ్యా. I love you Jesus, I long for you Lord, my soul is always waiting for you Lord. Come into my life, come into the Lord, come in and take control of me. నా సర్వము నా ప్రాణము నిత్యము నిన్నే కోరింది. సిలువలో కార్చిన రక్తపు మడుగు కలుషమును కడిగేసింది, దోషము తుడిచేసింది. సిలువలో కార్చిన రక్తపు మడుగు. ఇంతవరకు మండుచున్న హృదయాలను వాక్య సందేశం విన్నాం కదండి. ఆ వాక్యులను మెలకువలు తెలుసుకొని వాటికి అనుగుణంగా నడుచుకోవాలని కోరుకుంటూ మరలా ఇదే రోజు ఇదే సమయాన్ని మనందరం కలుసుకునేంతవరకు దేవుని మెండుగా ఉండాలని కోరుకుంటూ అంతవరకు సెలవు తీసుకుంటాం.